వెల్కమ్ టు క్రికెట్ చెకల్స్ తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో గైస్, ఈ రోజు అయితే మన టీమిండియా స్క్వాడ్ రిలీజ్ చేసిన T20 వరల్డ్ కప్ వెస్టిండీస్ మరియు ఏషియాలో జరగబోయే T20 వరల్డ్ కప్ కి. సో ఈ వీడియోలో అయితే మనం అసలు సెలక్షన్ ఎలా ఉంది, ఎవరైనా సెలెక్ట్ చేశారో అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్. ఫస్ట్ ముందుగా స్క్వాడ్ లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చదువుతాను, అబ్జర్వ్ చేయండి. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, सूर्यकुमार यादव, ऋषभ पंत, विकेट कीपर संजू सैमसन, विकेट कीपर हार्दिक पांड्या, वाइस कैप्टन शुभम दुबे, रविंद्र जडेजा, अक्षर पटेल, कुलदीप यादव, यजुवेंद्र चहल, अर्शदीप सिंह, जसप्रीत बुमराह, मोहम्मद सिराज. సో వీళ్ళైతే మెయిన్ 15 మెంబర్స్ ప్లేయర్స్. అండ్ స్టాండ్ బై నలుగురు ఉన్నారు. వాళ్ళలో ముందు శుభన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్. సో ఇది గాయస్ మొత్తం 19 మెంబర్స్ స్క్వాడ్. టోటల్ 20 మెంబర్స్ పిక్ చేయాలి, కానీ 19 మెంబర్స్ పిక్ చేశారు. సో ఇది గాయస్ BCCI రిలీజ్ చేసిన స్క్వాడ్. ఈ స్క్వాడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? నాకైతే మెయిన్గా రింకు సింగ్ని స్టాండ్ బై ప్లేయర్గా పెట్టడం చాలా నచ్చలేదు భయ్య. ఇది మాత్రం చాలా వరస్ట్ డెసిషన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కానీ రింకు సింగ్ లాంటి ఫినిషర్ని స్టాండ్ బై ప్లేయర్గా పెట్టడం ఇది వెరీ వెరీ వరస్ట్ డెసిషన్. అండ్ సెలెక్టింగ్ ఖలీల్ అహ్మద్ ఆల్సో వెరీ షాకింగ్ సెలెక్షన్. ఇది ఆల్సో అతని ప్లేస్ నటరాజన్ తీసుకోవాల్సింది. అఫ్ కోర్స్ నటరాజన్ అయితే ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఇప్పుడు లాస్ట్ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. బట్ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్ రైట్ నౌ ఇన్ IPL. ఐ థింక్ హీ హ్యాస్ టు పిక్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఖలీల్ అహ్మద్. శుభ్మన్ గిల్ పిక్ చేయడం కూడా చాలా వర్స్ట్ డెసిషన్ భయ్య. ఎందుకంటే ఇప్పటివరకు IPL తన అంతగా పెర్ఫార్మ్ చేసింది ఏమీ లేదు. అతని కంటే రుతురాజ్ గైక్వాడ్ చాలా బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇంటర్నేషనల్ కెరీర్ చూసుకున్నా కూడా రుతురాజ్ గైక్వాడ్ మనకి టీమిండియా కెప్టెన్ గా కూడా చేశాడు కామన్వెల్త్ గేమ్స్ లో. బట్ హీ హ్యాస్ నో ప్లేస్. అసలు ముందుగా మనం రింకు సింగ్ ని ఎందుకు స్టాండ్ బై ప్లేయర్ పెట్టారో తెలుసుకుందాం. అసలు తన IPL కెరీర్ ఎలా ఉంది, ఈ సీజన్ ఎలా ఆడాడు, తన ఇంటర్నేషనల్ కెరీర్ ఎలా ఉందో తెలుసుకుందాం ఒకసారి. తన స్టాండ్స్ ప్రకారంగా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం BCCI డిసిషన్ కరెక్టా రాంగ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ కెరీర్ చూస్తే టోటల్ 11 innings ఆడితే అందులో 356 రన్స్ స్కోర్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 69, యావరేజ్ 89, స్ట్రైక్ రేట్ 176. దీ స్టాట్స్ ఆర్ రియల్లీ వెరీ గుడ్ ఫర్ ఫినిషర్. నెక్స్ట్ IPL కెరీర్ మొత్తం చూసుకుంటే టోటల్ 37 innings, 848 runs, హైయెస్ట్ స్కోర్ 67, యావరేజ్ 32, స్ట్రైక్ రేట్ 143. ఓన్లీ ఈ IPL 2024 సీజన్ చూసుకుంటే టోటల్ innings 9, టోటల్ రన్స్ 123, హైయెస్ట్ స్కోర్ 26, యావరేజ్ 20, స్ట్రైక్ రేట్ 150. ఇది ఐ థింక్ ఈ సీజన్ సరిగ్గా ఆడకపోవడం వల్లనే తనకి ఛాన్స్ అవ్వలేదేమో అని మై ఒపీనియన్. అసలు ఖలీల్ అహ్మద్ సెలెక్ట్ చేయడం ఏంటి భయ్యా? అసలు ఈడెక్కడి నుంచి వచ్చాడు సడన్ గా? నటరాజన్ని కాదని, సందీప్ శర్మని కాదని ఖలీల్ అహ్మద్ సెలెక్ట్ చేయడం కరెక్టేనా? ఫస్ట్ ఖలీల్ అహ్మద్ చూసుకుంటే ఇంటర్నేషనల్ మీద టోటల్ మ్యాచెస్ 14, టోటల్ వికెట్స్ 13, ఎకనామీ 8.8, యావరేజ్ 35. అలాగే IPL చూసుకుంటే కెరీర్ టోటల్ మ్యాచెస్ 69, టోటల్ వికెట్స్ 69, ఎకనామీస్ 8.79, యావరేజ్ 25.81. ఈ IPL 2024 చూసుకుంటే టోటల్ మ్యాచెస్ 12, టోటల్ వికెట్స్ 12, టోటల్ ఎకనామీ 9.47, యావరేజ్ 31.5. వచ్చేసి నటరాజన్ వచ్చేసి టోటల్ మ్యాచెస్ ఇంటర్నేషనల్ 4, టోటల్ వికెట్స్ 7, ఎకనామీ 7.62, యావరేజ్ 17.43. IPL కెరీర్ టోటల్ మ్యాచెస్ 54, టోటల్ వికెట్స్ 61, ఎకనామీ 8.8, యావరేజ్ 28.79. IPL 2024 చూసుకుంటే టోటల్ మ్యాచెస్ 7, టోటల్ వికెట్స్ 13, ఎకనామీ 9.0, యావరేజ్ 19.38. థర్డ్ వచ్చేసి సందీప్ శర్మ. ఇంటర్నేషనల్ వచ్చేసి టోటల్ మ్యాచెస్ 2, టోటల్ వికెట్స్ 1, ఎకనామీ 10.43, యావరేజ్ 73. IPL కెరీర్ వచ్చేసి టోటల్ మ్యాచెస్ 120, టోటల్ వికెట్స్ 132, ఎకనామీ 7.84, యావరేజ్ 26.53. IPL 2024 వచ్చేసి టోటల్ మ్యాచెస్ 4, టోటల్ వికెట్స్ 8, ఎకనామీ 7.13, యావరేజ్ 13.37. సో ఇది గాయ్స్ ఈ స్టాట్స్ ప్రకారం నాకైతే సందీప్ శర్మ బెస్ట్ అనిపిస్తుంది. బట్ తనకి అంతగా ఎక్స్పీరియన్స్ లేదు ఇంటర్నేషనల్ మ్యాచ్ లో. కానీ IPL కి మించి ఇంటర్నేషనల్ మ్యాచ్ పర్వాలేదు. IPL ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. దాని తర్వాత తనకన్నా బెస్ట్ ఆప్షన్ అయితే నటరాజన్. ఎందుకంటే ఇతను డెత్ బౌలింగ్ అయితే చాలా బెస్ట్ గా బౌలింగ్ చేయగలడు. మనం ఆల్రెడీ SRH చాలా మ్యాచెస్ చూసాం. అతనికి యార్కర్ కింగ్ నటరాజన్ నట్టు అని కూడా పేరుంది. సో నట్టు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అహెడ్ ఆఫ్ ఖలీల్ అహ్మద్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేర్ ఈజ్ రుతురాజ్ గైక్వాడ్. శుభ్మన్ గిల్ ఈజ్ బెటర్ దాన్ రుతురాజ్ గైక్వాడ్.
లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రుతురాజ్ గైక్వాడ్ ఇంటర్నేషనల్ కెరీర్ వచ్చేసేసి టోటల్ మ్యాచెస్, టోటల్ ఇన్నింగ్స్ 17, టోటల్ రన్స్ 500, యావరేజ్ 35.71, హైయెస్ట్ స్కోర్ 123, స్ట్రైక్ రేట్ 140. ఐపీఎల్ 2024 చూసుకుంటే టోటల్ ఇన్నింగ్స్ 9, టోటల్ రన్స్ 447, యావరేజ్ 63.86, హైయెస్ట్ స్కోర్ 108, స్ట్రైక్ రేట్ 150. నెక్స్ట్ శుభ్మన్ గిల్ చూసుకుంటే టోటల్ ఇంటర్నేషనల్ కెరీర్, టోటల్ ఇన్నింగ్స్ 14, టోటల్ రన్స్ 335, యావరేజ్ 25.77, స్ట్రైక్ రేట్, హైయెస్ట్ స్కోర్ 126, స్ట్రైక్ రేట్ 147. నెక్స్ట్ అలాగే ఐపీఎల్ 2024 చూసుకుంటే టోటల్ ఇన్నింగ్స్ 10, టోటల్ రన్స్ 320, యావరేజ్ 35.55, హైయెస్ట్ స్కోర్ 89, స్ట్రైక్ రేట్ 140. guys, ఇది guys ఈ స్టాట్స్ ప్రకారం చూసుకున్న రుతురాజ్ గైక్వాడ్ is the best option ahead of శుభ్మన్ గిల్, but selectors picked శుభ్మన్ గిల్. This is very bad decision again and also. So guys, ఇది T20 వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రివ్యూ. ఈ స్క్వాడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మనం ఈసారి మనం వరల్డ్ కప్ గెలవగలమా? ఆల్మోస్ట్ 13 ఏళ్ల నుండి నిరీక్షణ మనం ఇప్పటికైనా బ్రేక్ చేయగలమా, లేదా అదే కంటిన్యూ చేస్తామా? మీరేమనుకుంటున్నారో మీ డెసిషన్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. Like, comment, and subscribe.